ఏపీలో ఈసారి జరిగే ఎన్నికలు టీడీపీ అధినేత చంద్రబాబుకు చాలా కీలకం. ఎందుకంటే ఆయన అధికారంలోకి వస్తేనే ఆ తర్వాత పార్టీకి ఏపీలో మనుగడ ఉంటుంది, లేదంటే కష్టమే అన్న ప్రచారం జరుగుతోంది. మామూలుగానే ఏపీలో రాజకీయ పార్టీలు భారీగా ఖర్చు పెడుతుంటాయి. ఒకసారి విపక్షంలో ఉంటే ఓకే, కానీ రెండోసారి కూడా విపక్షానికే పరిమితమైతే అధికార పక్షాన్ని ఎదుర్కొని నిలబడడం కష్టం. అందులో జగన్మోహన్ రెడ్డి లాంటి నేతకు ఎదురొడ్డి నిలబడడం మామూలు విషయం కానే కాదు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ బీఆర్ఎస్ఏ అని చెప్పుకోవచ్చు. 10 ఏళ్లు తెలంగాణను పాలించింది బీఆర్ఎస్. అత్యంత ధనిక పార్టీ కూడా బీఆర్ఎస్. కానీ ఓడిన 3 నెలల్లోనే ఆ పార్టీ పరిస్థితి ఏమైందో ఇప్పుడు చూస్తూనే ఉన్నాం. సో గత కొంతకాలంగా చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలన్న ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకొచ్చారు వైసీపీ నేతలు. ఆయన వయసును పరిగణలోకి తీసుకుని కామెంట్స్ చేస్తున్నారు నేతలు. నిజానికి ఆయన వయసును పరిగణలోకి తీసుకుంటే వచ్చే 5 ఏళ్లలో పార్టీని బలోపేతం చేసే అవకాశం ఉండదనే చెప్పాలి. ఇప్పుడు గెలవకుంటే ప్రజలు టీడీపీని సుదీర్ఘకాలం ఆదరించారన్న భయం కూడా పార్టీ నేతల్లో మొదలయ్యే ఛాన్స్ ఉంది. అందుకే ఈ ఎన్నికలు చంద్రబాబుకు డూ ఆర్ డై. దీనికి తోడు టీడీపీలో నెక్స్ట్ జనరేషన్ లీడర్షిప్ ఇంకా పగ్గాలు పట్టుకునేందుకు రెడీగా లేదన్న చర్చ కూడా జరుగుతోంది. నారా లోకేష్ మధ్యలో పార్టీ బాధ్యతలు భుజాన వేసుకున్నా అనుకున్న ఫలితాలు రాలేదు. జగన్ను ఆయన సమర్థవంతంగా ఎదుర్కోలేకపోయారన్న చర్చ ఉంది. అందుకే మళ్లీ సీన్లోకి చంద్రబాబు ఎంట్రీ ఇచ్చారు, పార్టీని పరుగులు పెట్టించారు. అయితే నిజానికి టీడీపీ బలమైన పార్టీ, దశాబ్దాలుగా ప్రజల్లో ఉన్న పార్టీ. క్యాడర్ చాలా బలంగా ఉంది, బూత్ లెవెల్లో పటిష్టమైన క్యాడర్ ఉంది టీడీపీకి. అయినా కానీ పొత్తులకు అంగీకరించారు చంద్రబాబు. కాపు ఓటర్ల మద్దతున్న జనసేన పార్టీ, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో బరిలోకి దిగుతున్నారు. ఏదేమైనా మరోసారి పాలనా పగ్గాలు చేపట్టాలన్నదే ఈ కూటమిగా రావడం వెనుకున్న అసలు వ్యూహం. మామూలుగానే చంద్రబాబుకు రాజకీయాల్లో అపర చాణక్యుడు అనే పేరుంది. కానీ ఈసారి ఓడితే ప్రజలతో పాటు ఆ పార్టీ నేతల్లో కూడా ఆ నమ్మకం పోతుంది. అందుకే చంద్రబాబు గతానికి భిన్నంగా వ్యవహరిస్తున్నట్లుగా కనపడుతోంది. హామీల వర్షం కురిపిస్తున్నారు. వాలంటీర్లపై తీవ్ర విమర్శలు చేసిన అదే నోటితో వాలంటీర్లు కూడా మనవాళ్లే అంటున్నారు. ఆ ఉద్యోగాలు కూడా కంటిన్యూ అవుతాయి అంటున్నారు. వీటన్నిటికంటే లాస్ట్ ఎలక్షన్స్లా కాకుండా ముందుగానే అభ్యర్థుల్ని ప్రకటించారు. దీంతో మామూలుగానే అసంతృప్తి జ్వాలలు ఎగిశాయి. నిన్నటి వరకు ఏ చేతితో అయితే టీడీపీ జెండాను మోసారో ఇప్పుడు అదే చేతులతో అవే జెండాలను తగలబెడుతున్నారు. కొందరు కీలక నేతలకు టికెట్లు దక్కలేదు. కూటమి నేతలకు దక్కిన స్థానాల్లో టీడీపీ నేతలు ఎంత మేర సహకరిస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరి చంద్రబాబు ఈ అసంతృప్తులను బుజ్జగించగలరా అనేదే ఆసక్తికరంగా మారిన అంశం. వీటన్నిటికంటే అతి ముఖ్యమైనది, మళ్లీ గెలిస్తేనే అసెంబ్లీలోకి ఎంట్రీ ఇస్తారని శపథం చేశారు చంద్రబాబు. అలా శపథం చేసిన రోజు నుంచి ఇప్పటి వరకు మళ్లీ అసెంబ్లీ గుమ్మం తొక్కలేదు ఆయన. పార్టీ గెలవకపోతే ఆయన ఇక శాసనసభకు వచ్చే అవకాశం కూడా లేదు. సో పార్టీ బతకాలన్నా, నెక్స్ట్ జనరేషన్ లీడర్షిప్కు డెవలప్ చేయాలన్నా, మళ్ళీ చంద్రబాబు అసెంబ్లీకి రావాలన్నా, క్యాడర్ లీడర్ కకావికలం కాకూడదన్నా చంద్రబాబు మళ్ళీ గెలవాల్సిందే. లేదంటే 5 ఏళ్లలోనే చుక్కలు చూపించిన సీఎం జగన్ ఈసారి ఆ ఛాన్స్ కూడా ఇచ్చే అవకాశం లేదు.